నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు మొదలయ్యాయా? మొన్న కవిత, ఇవాళ హరీష్ రావు చేసిన హాట్ కామెంట్స్తో పార్టీలో అసలు ఏం జరుగుతుందన్న చర్చ మొదలైందట. కేటీఆర్కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తామని హరీష్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయట. హఠాత్తుగా పార్టీ బాధ్యతల అంశాన్ని హరీష్ రావు ఎందుకు పాయింట్అవుట్ చేశారనే డౌట్ పార్టీ వర్గాల్లో మొదలైందట. అంటే త్వరలోనే కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పగించనున్నారా అన్న చర్చ కూడా మొదలైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరోసారి కేటీఆర్ని నియమించాలని అధినేత కేసీఆర్ డిసైడ్ అయ్యారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయట. ఈ పరిణామం కేటీఆర్ వర్గంలో ఉత్సాహాన్ని నింపుతుంటే హరీష్ వర్గాన్ని నిరాశపరుస్తోందన్న గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో హరీష్ వ్యాఖ్యల కలకలం. కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానన్న హరీష్ రావు. హరీష్ వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏమై ఉంటుందని ఆరా. వర్కింగ్ ప్రెసిడెంట్పై హరీష్ రావు ఆశలు పెట్టుకున్నారా? కేటీఆర్కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా, అందుకు సహకరిస్తా. హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో విభేదాలున్నాయని కొంతకాలంగా పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకే హరీష్ అలా కామెంట్ చేసుంటారా అన్న చర్చ జరుగుతోంది. హరీష్ రావు త్వరలోనే పార్టీ వీడబోతున్నారని, ఆయన కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది. అందుకే హరీష్ రావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, ఈ మధ్య పార్టీతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న చర్చ అటు ప్రతిపక్షాల్లోనే కాదు, ఇటు గులాబీ గూటిలో కూడా జరుగుతోందట. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని హరీష్ స్పష్టం చేశారు. గత 25 ఏళ్లుగా క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. తమ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా శిరసా వహిస్తానన్నారు. కేసీఆర్ మాటే హరీష్ బాట, గీత దాటే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన హరీష్ రావు సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమే అని కొట్టిపారేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా హఠాత్తుగా హరీష్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును ప్రస్తావించడమే ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ నియామకంపై ప్రస్తుతం కసరత్తు జరుగుతున్న సమయంలోనే హరీష్ రావు ఇలాంటి కామెంట్ చేయడం పార్టీలో హాట్ టాపిక్ గా మారిందట. అంటే త్వరలోనే కేటీఆర్కు గులాబీ పార్టీ బాధ్యతలను అప్పగించబోతున్నారా అన్న సందేహం చాలా మందిలో మొదలైందన్న చర్చ నడుస్తోంది. ఎన్నికల తరువాత ఫామ్ హౌస్ కే పరిమితమైన పార్టీ అధినేత కేసీఆర్ ఇక పార్టీ బాధ్యతలను కేటీఆర్కు అప్పజెప్పబోతున్నారా అన్న డౌట్స్ పార్టీ వర్గాల్లో మొదలైందట. ఇలాంటిదేదో లేకపోతే ఊరకనే హరీష్ రావు అంత హఠాత్తుగా కేటీఆర్ పేరును ప్రస్తావించరు కదా అనేది బీఆర్ఎస్ నేతల పాయింట్. హరీష్ రావు పార్టీ బాధ్యతలను కేటీఆర్కు అప్పగిస్తే స్వాగతించడంతో పాటు సహకరిస్తానని చెప్పడం వెనుక తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పారని అంటున్నారు. అయితే అంతర్గతంగా ఇలాంటి ప్రతిపాదనేదో కేసీఆర్ మదిలో ఉందనేది హరీష్ రావు వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ నియామకం జరిగితే కేసీఆర్ మరోసారి పార్టీ అధ్యక్షుడు కావడం ఖాయమని ముఖ్య నేతలంతా భావిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కు మరోసారి ఆ బాధ్యతలను అప్పగించనున్నారని తెలుస్తోంది. అయితే పార్టీలో ఏ పదవి లేనందువల్ల తనకు తగిన గుర్తింపు లేదని హరీష్ రావు కొంత అసంతృప్తిగా ఉన్నారనేది పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోందట. అందుకే హరీష్ రావు ఈసారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఆశలు పెట్టుకున్నారని, కానీ ఈసారి కూడా ఆ పదవిని కేటీఆర్కే ఇవ్వాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారని తెలుస్తోంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ బాధ్యతలను కేటీఆర్కు అప్పగిస్తే స్వాగతిస్తానని హరీష్ రావు చెప్పారని అంటున్నారు. అయితే హరీష్ వ్యాఖ్యలతో ఆయన వర్గం కొంత నిరాశలో ఉండగా కేటీఆర్ శిబిరంలో మాత్రం ఉత్సాహం ఉరకలేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలతో గులాబీ పార్టీలో సరికొత్త చర్చ మొదలైందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోసారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించిన తరువాత హరీష్ ఎలా రియాక్ట్ అవుతారో అని అంతా అనుకుంటున్నారు. అసలు పార్టీ అధినేత కేసీఆర్ మదిలో ఏముందన్న సందేహాలు బీఆర్ఎస్ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని తెలంగాణ భవన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.